ఆవిడని చంపేసి వీళ్ళు ఆ నైట్ మొత్తం ఇక్కడ ఉన్న ఈ డబ్బు బంగారం డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కొవ్వలు బయలుదేరి సగం దూరం వచ్చి ఉంటుంది ట్రైన్లో. ఆ నైట్ ఆవిడని చంపేశారు ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి. అయితే యాక్ట్రెస్ పరంగా ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ రాలేదు, ఎవ్వరూ రాలే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనందని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. దాదాపుగా ఒక 3 days బ్యాక్ నేను బావా బావమర్ది సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో సిల్క్ స్మిత గారు ఆమె క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎవరు సిల్క్ స్మిత గారు ఇప్పుడైతే లేరు, చనిపోయారు. అసలు ఏం పుట్టింది ఎక్కడ? ఇంతటి మంచి ఆర్టిస్టు ఎన్నో చిత్రాలు తీసి ఆమె చూపుతోనే, ఒక నిషా కళ్ళతోనే కుర్రకారుని దాదాపుగా 17-18 సంవత్సరాలు ఒక ఊపింది. మన వీడియోస్లో ఖచ్చితంగా చూపించాలి అనే దృక్పథంతో నేను ఇప్పుడు ప్రజెంట్ ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామం వెళ్తున్నాను. సో ఇక్కడ ఆమె ఇంటిని చూపిస్తాను, ఆ ఊరిని చూపిస్తాను, మరికొన్ని విశేషాలు అక్కడ మాట్లాడదాం. ఫ్రెండ్స్, మొత్తం మీద కొవ్వలి గ్రామ పరిధిలోకి వచ్చేసాము. మనం ఇప్పుడు చూస్తున్నాము ఇక్కడ కొవ్వలి అని రాసింది. వీళ్ళ మంచి లవ్ సింబల్స్ వేసి ఆ ప్రేమతో స్వాగతం అని చెప్పేసి సిల్క్ స్మిత గారి గ్రామం మనల్ని ఆహ్వానిస్తుంది. మరి అక్కడికి వెళ్ళినాక ఎవరన్నా ఆ డీటెయిల్స్ చెప్తే మనకి ఇంకా హ్యాపీ ఉంటుంది. నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్ అనమాట. అంటే నేను ఇక్కడ ఒక సందర్భం ఒకటి చెప్పదలుచుకున్నాను. చాలామంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఏంటంటే దాదాపుగా 450 చిత్రాలు బ్రతుకున్న కాలంలో 17-18 సంవత్సరాలు సినీ రంగ కాలం అనమాట. ఆ టైంలో ఎంత బిజీ ఆర్టిస్ట్ అంటే ఒక తెలుగు అనే కాదు, తమిళ్, మలయాళము, కన్నడ, సౌత్ ఇండియన్ అంతా ఏలేసిందనమాట. తర్వాత హిందీలో కూడా కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేశారు స్మిత గారు. నిజంగా ఆమె డేట్స్ కోసం, కాల్ షీట్ల కోసం దర్శక నిర్మాతలు అయితే వెయిట్ చేసేవాళ్ళంట. చాలా ఆమె కోసం పర్లేదు టైం అంతా తీసుకొని ఆమె వెయిట్ చేసేవాళ్ళు. అంతటి బిజీ ఆర్టిస్టు, అంతటి డిమాండ్ ఆర్టిస్ట్ కూడా. చాలామంది హీరోయిన్స్ కూడా ఒరే నాయన ఇది మాకు రాలేదే, ఈ ఇంతటి బిజీ అనేది, ఇంతటి ప్రాముఖ్యమైన పాత్రలు అనేవి వాళ్ళు కూడా కొంత అసూయపడేవాళ్ళంట. ఆ తారాస్థాయికి చేరినటువంటి నటి అన్నమాట. మరి ముఖ్యంగా మన తెలుగులో బాగా అందరికీ సుపరిచితమైనది ఏంటంటే బావుల సయ్య మరదల సయ్య అనే పాట అందరికీ. అక్కడ స్మిత గారితో కోట శ్రీనివాసరావు గారు ఒకవైపు, మరోవైపు బాబు మోహన్ గారు. ఈ పాట అయితే ఆంధ్రదేశాన్ని, యావత్ ఆంధ్రదేశాన్ని ఉర్రూగుతలించిందనమాట. సో అంతటి డిమాండ్ ఉన్న నటి సిల్క్ స్మిత గారు. సో చెప్పాను కదా, అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి గారు. సరే, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం గ్రామస్తులను అడిగి వాళ్ళ ఇంటి బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మనకు తెలియని విషయాలు ఎన్నో మనం మాట్లాడదాం. చలో. ఫస్ట్ రోడ్ తగులుతుంది, లెఫ్ట్ సైడ్ కాలనీ, చంద్రమణ కాలనీ, ఫస్ట్ ఎంట్రన్స్ ఇల్లే కాలనీలో ఫస్ట్ ఎంట్రన్స్. అన్న ఇప్పుడు ఎంతగా బొమ్మ నుంచి ఇలా తిరుగుద్ది రోడ్డు. అక్కడ మీకు అక్కడ ఎదురుగా చెప్పాలంటే కింద వెళ్తే సచివాలయం అక్కడ సచివాలయం ఉంటుంది. ఎదురుగా మీరు ఎవరైనా చెప్తారు చింతనేని కాలనీ అంటే ఎవరైనా చెప్తారు. సచివాలయానికి ఎదురుగా ఉండండి. దాటితే లెఫ్ట్ సైడ్ లో చింతమణి కాలనీ, లెఫ్ట్ సైడ్ వెళ్తే కాలనీలో ఫస్ట్ ఇల్లు నాగు అను. నాగు పేరు డీటెయిల్స్ వచ్చేస్తాయి. నాగు అంటే చెప్తారు. ఫస్ట్ రైట్ సైడ్ ఇల్లు అనే ఇలా దిమ్మ ఆచిలా కట్టి ఉంటది, ఇలాగా ఆ పక్క రైట్ సైడ్ ఇల్లు ఫస్ట్. సో మనం ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 500 meters వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అక్కడ చింతమనేని కాలనీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది, వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారంట. అక్కడ ఆయన అడిగితే మనకి మరింత సమాచారం దొరుకుతుంది. లెట్స్ గో.
మొత్తానికి ఇక్కడ రావడం జరిగింది. మరి వాళ్ళు ఉన్నారా లేరా అనేది ఇంటికి వెళ్తే కానీ అర్థం కాదు. ఉన్నారానికి సో ఫ్రెండ్స్, మొత్తం మీద మనం ఈరోజు కొవ్వలి గ్రామంలో ఉన్నాము. మనం సిలుపు సీత గారి తమ్ముడు గారు ఉన్నారు. సో సార్ని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు సార్? నాగవర ప్రసాద్. సార్ మీరు చిన్నప్పటి నుంచి కొంత చూసుంటారు. మీరు ఏం చెప్తారు మీ సిస్టర్ గురించి చెప్పాలంటే? మేము చిన్నప్పటి నుంచి విడివిడిగా ఉన్నామండి. ఆవిడేమో అదే పెంపుడు తల్లి దగ్గర ఉంది, నేనేమో మా అమ్మ దగ్గర ఉన్నా. అది మరి ఆవిడ పూర్తి బయోడేటా అంటే నేను కొన్ని చెప్పలేను, నాకు అంతగా తెలియదు. అదే తెలిసిందంటే ఆవిడ ఫీల్డ్లోకి వెళ్ళటం తెలుసు, అది ఎప్పుడు వెళ్ళారు ఎలా వెళ్ళారు అనేది తెలీదు. మీరు చిన్నవాళ్ళు కాబట్టి, నేను చిన్నవాడిని కాబట్టి ఆవిడ వెళ్ళిన 4-5 సంవత్సరాలు సుమారుగా నాకు తెలుసు. అంటే అప్పుడు నన్ను తీసుకెళ్ళారు వాళ్ళు నన్ను తీసుకెళ్ళినప్పుడు నేనేదో 10 రోజులు ఉండి సరదాగా చూసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఆవిడ మంచి ఒక అంటే కొంచెం హై లెవెల్లోకి వెళ్ళే టైంలో మళ్ళీ నేను వెళ్ళటం జరిగింది. అప్పుడు వెళ్ళి సుమారుగా ఒక నెల ఉన్నా. ఒక నెల ఉండి వచ్చేసాం మళ్ళీ. అంటే నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి నా ఒక ఎరిగిన కాడి నుంచి మోటార్ ఫీల్డ్, ఆమె ఫీల్డ్ వేరు నా ఫీల్డ్ వేరు. నేను వాళ్ళు ఏదో ఇది చేయాలని చూశారు. తర్వాత వాళ్ళు ఒక లెవెల్లోకి వచ్చిన తర్వాత నేను దాంట్లో ఏమనలేకపోయాను. మోటార్ ఫీల్డ్ కాకుండా వేరే చూద్దామన్నారా? ఏదో నన్ను కొంచెం ఇది చేద్దామని చూశారు, సెటిల్ చేద్దాం అనుకున్నారు. నాకు అది ఇది అవ్వలేదు. నేను ఈ ఫీల్డ్లో తిరగడంలో చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు అయిపోయి నేను ఈ ఫీల్డ్లోనే ఉన్నా. సరే నువ్వు అదే ఇదిలో ఉంటాను అంటున్నావు కదా, నీకు ఏదైనా కారు కొనిస్తాము, కారు కొనిచ్చి నీకు అనుకూలంగా నువ్వు ఎట్లా ఉంటే అట్లా చేసుకోమని చెప్పి అన్నారు. సరే తర్వాత నాకు కారు కూడా కొనిచ్చారు. నేను ఒక 10-15 సంవత్సరాలు విజయవాడలో ఉన్నా. ఆ విజయవాడలో ఉన్నప్పుడే నేను ఆ కారు అది తీసుకుని అక్కడికి వచ్చి అట్లా నేను కొంత జీవనం గడిపేవాడిని. నేను ఈ లారీ ఫీల్డ్ అండి వాస్తవంగా. లారీ ఫీల్డ్లోంచి ఇప్పుడు మానేసేయాలని లారీలు అయ్యి మామూలుగా ఉంటున్నాను. ఈ షోరూంలో వర్క్ చేస్తున్నాను. సో మీరు చెన్నై వెళ్ళినప్పుడు మీ సిస్టర్ గారు ఎంత బిజీ ఆర్టిస్టో మీరు చూసే ఉంటారు. అది వాస్తవంగా వాతావరణం గురించి ఒకసారి చెప్పండి. అప్పుడున్న పరిస్థితిని బట్టి ఎంత బిజీగా ఉండేవారు అసలు? ఇక ఆవిడ బిజీ అంటే చెప్పలేదండి, అది చెప్పే అంత ఇది లేదు. అసలు ఎనీ టైము ఆవిడ ఫుల్ బిజీగా ఉండేది. అన్ని భాషల్లో యాక్ట్ చేసింది కదా టోటల్గా. నాకు తెలిసి అన్ని భాషల్లో యాక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, చాలా తక్కువే ఉండొచ్చు. కానీ ఈవిడ అదృష్టం మరి, అది అనుకోకుండా ఆవిడకి కుదిరింది. కోసం కూడా ఎదురు చూసేవాళ్ళంట. అసలు నేను ఇప్పుడు చాలా సార్లు విన్నాను, ఆవిడ కొరికి పెట్టిన యాపిల్ కాయని వాళ్ళు 30,000కి ఎంతకో పాట పాడి వాళ్ళు ఇది చేశారు అన్నట్టుగా చెప్పుకుంటారు. అది ఆవిడ అంటే ఆవిడ రేంజ్ అంత ఇదిలోకి వెళ్ళింది అనమాట ఆ రోజుల్లో. అదండి. మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఆడ? నేను ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళానండి. వెళ్ళి 2 నెలలు ఉండేవాడిని, వస్తా ఉండేవాడిని. నేను ఉన్నప్పుడు అక్క నేను షూటింగ్లకి వెళ్ళాల్సి వచ్చినా, షాపింగ్లకి వెళ్ళాల్సి వచ్చినా నేనే తీసుకెళ్ళేవాడిని. డ్రైవర్ ఉన్నా నేను ఉన్నప్పుడు నేనే తీసుకెళ్తా ఉండేవాడిని. అట్లా చాలాసార్లు జరిగింది. చాలా కొన్ని షూటింగ్లు చూసుంటారు. షూటింగ్లు చూసాం అంటే నేను బయటికి వెళ్ళేవాడిని కాదండి. అంటే నన్ను ఎందుకంటే ఏదో అంటారు తల్లిసాటు బిడ్డలాగా మా అక్క దగ్గర నేను భయంగానే ఉండేవాడిని. నేను ఇంటి దగ్గర ఎంత గ్యాప్ ఆమెకి మీకు సుమారుగా ఒక 4-5 సంవత్సరాలు ఉండొచ్చు సుమారుగా. కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దదని కాదండి, మేము చిన్నప్పటి నుంచి సపరేట్ ఒకటిను
ఈ ఈ కల్చరు ఏంటంటే నాకు ఇక్కడ వాతావరణం పల్లెటూరు వాతావరణం ఇది ఇదిలోనే ఉండిపోయాను నేను. అంటే నేను పెద్దగా ఏం చదువుకోలేదు. చిన్నప్పటి నుంచి మాది పూర్ ఫ్యామిలీ, మేము అంత ఇదిగా ఏం లేవు. అందరం కష్టపడి ఇదైన వాళ్ళమే తప్ప మాకు వెనక ముందు ఎవరో లేరు, మీకు ఏమీ లేదు కూడా. మేమన్నా అంతా పని చేసుకుని బతికిన వాళ్ళమే. ఆవిడ అదృష్టం భగవంతుడు ఆవిడకి చేశాడు, అట్లా ఒక స్టార్ అయింది. అది అక్క మిమ్మల్ని సినిమా రంగంలో చూడాలనుకున్నారా? మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నారా? ఆవిడకి ఆ ఉద్దేశం లేదు, ఆవిడకి ఆ ఉద్దేశం లేదు, నాకు లేదు. ఏదో ఇక మన ఫ్యామిలీలో ఒకడు ఇదైన తర్వాత అంటే నేను వాళ్ళ ఇదిలో ఆలోచించినట్టయితే మరి ఏం జరిగేదో తెలీదు. అయితే నేను అసలు నాకు ఆ ఆలోచన లేదు, ఆవిడకి లేదు, మాకు ఎవరికి మేము అలా అనుకోలేదండి. అదే ఎందుకంటే మీకు మంచి ముఖవర్చస్సు రూపం ఉంది, మంచి పర్సనాలిటీ సార్. అయితే చెన్నైలో సినిమాలు అంటే ఉంటే ఉండొచ్చు కానీ అండి ఎవరికి ఇది అనిపించట్లేదు. అనుకోకుండా అది ఏం జరిగిందంటే స్టార్టింగ్ వాళ్ళు వెళ్ళిన కొత్తలో ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఎప్పుడో వాళ్ళకి ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఎవరో రాధాకృష్ణ ఆయన మన ఆంధ్రానే, మందడం దగ్గర ఊరాళ్ళది. తను పరిచయం అయ్యాడు. తను ఎట్లా పరిచయం అయ్యాడు ఏంటి అనేది మనకు తెలీదు. తర్వాత అతనికి ఫ్యామిలీ ఉంది, 3 పిల్లలు ఉన్నారు. ఇంచుమించుగా నా కొంచెం అటు ఇటుగా నా ఏజ్ గలవాళ్ళే వాళ్ళంతా కూడా. తను పరిచయం అయినప్పుడు అతను అన్నాడు, అదే ఈ కాల్ షీట్లు అవి ఉంటాయి కదా వాళ్ళే, అవన్నీ నేను చూసుకుంటాను, పిఏగా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి తను అదే అక్కడి నుంచి ఇక నిదానంగా ఒక ఇంట్లో మనిషిలాగా కలిసిపోయాడు. ఈవిడ కూడా ఒంటరితనంగా ఉండటం ఒకటి. మరి అది ఆ పరిచయం ఎలా జరిగింది, ఎట్లా కలిశారు, ఏం జరిగింది అనేది అవన్నీ మనకు తెలియదు. మన పెద్దోళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు. తర్వాత వచ్చి ఆ పరిచయం తను ఒక హస్బెండ్ లాగా వివాహం చేసుకోలేదు, ఇక అట్లా ఉండిపోయాడు. ఈవిడ కూడా కమిట్ అయిపోయింది. అది తర్వాత నిదానంగా ఏం చేశారంటే తన ఫ్యామిలీని తీసుకెళ్ళి మా అక్క ఇంట్లో పెట్టాడు. అంటే భార్య అని కాదు, భార్య కూతురు ఇక్కడ ఉంది ఆంధ్రాలో. కొడుకుని కూతుర్ని తీసుకెళ్ళి అక్క ఇంట్లో పెట్టాడు. ఆ టైంలో నేను చాలాసార్లు వెళ్ళటం రావటం ఇవన్నీ జరిగినాయి. అయితే ఆ లోతుపాతు విషయాలు నేను అడిగే అంత స్థాయి నాకు లేదు. ఇక ఈవిడి మామూలుగా తమ్ముడుగానే నన్ను ఇది చేసిందే తప్ప వేరే ఇంకా రకంగా ఇది చేయాలనే ఆలోచనతో ఈవిడ లేదు. అక్కడి నుంచి ఏమైందంటే నిదానంగా అతను ఈవిడిని గ్రిప్లో పెట్టుకున్నాడు. ఈవిడికి మంచి అవకాశాలు రావటం, ఒక రేంజ్లోకి వెళ్ళటం, డబ్బు బాగా సంపాదిస్తుంది కదా, ఆ ఇదిలో ఈవిడ్ని తను గ్రిప్లో పెట్టుకుని అతను చెప్పినట్టుగా అతను నడవమన్నట్టుగా ఈవిడ నడిచేలాగా ఈవిడ్ని తను వాడుకుని బాగా డబ్బు పెరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్లో అప్పటికే ఏదో చిన్న గొడవలు రావడం, ఇట్లాంటివి చేయటం, ఇతను ఈవిడి డబ్బు అంతా నాశనం చేయటం, వాళ్ళ ఫ్యామిలీకి పెట్టుకోవటం, ఇతను రేస్ పందాలకి వెళ్ళటం, అది మొదటి నుంచి ఉందండి ఇతనికి అలవాటు. ఏంటంటే సిల్క్ స్మిత గారు బాగా నమ్మారు ఆయన్ని, బాగా నమ్మి భర్త కంటే అనిమికిలిగా ఆవిడ ఇదైంది. మెల్లమెల్లగా వేరే విధంగా అతను ఆ టైంలో ఏమైందంటే సరే ఒక టైంలో నేను వెళ్ళినప్పుడు, అరే నువ్వు ఇలా ఉంటే కాదు, నిన్నేమో ఏదో చేద్దాం అనుకుంటున్నావు, నువ్వేమో ఈ ఇదిలో ఉండలేదు, సరే
నీకు కావాల్సినవన్నీ నువ్వు ఉన్న దగ్గరే నేను ఏర్పాటు చేపిస్తాను, నువ్వు శుభ్రంగా బతుకు, నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు పని చేయటం ఇట్లాంటివి అన్నీ చెప్పేసి ఆవిడ నాకు 2-3 సార్లు చెప్పింది. చెప్పినప్పుడు అది నా దరిద్రమో మరి నా రాతలో లేదో ఏమో తెలియదు కానండి, మొత్తానికి ఇది జరిగిన ఒక సుమారుగా 1 సంవత్సరం లోపే ఈవిడి నాతో చెప్పటం, ఇవన్నీ జరగటం, నీకు నిదానంగా ఏర్పాట్లు చేస్తానంటాం, ఇట్లా జరుగుతూ ఉండగానే వీళ్ళు మరి ఏం గొడవ పడ్డారో మనకు తెలీదు. ఆ గొడవలో వీళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఈవిడ్ని ఏదో రకంగా వేసేయాలనే లెక్కలో వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారంగా ఒకరోజు ఈవిడి షూటింగ్కి వెళ్ళిందండి, బెంగళూరు ఎక్కడికో. ఆ టైంలో నన్ను రమ్మంది వెనకమాల. నన్ను రమ్మని నేను అప్పుడు లారీ తోలుతున్నాను. నేను లారీ తోలుతుంటే అక్క నేను ఇప్పుడు నాకు రావడానికి కుదరదు, టైం ఉంటే కనుక నేను ఒక వారం 10 రోజుల్లో వస్తాను, నేను డ్యూటీకి వెళ్ళానని చెప్పాను. సరే టైం ఉంటే సరే వద్దు కానీ లేకపోతే అమ్మని తీసుకెళ్తాలే అని చెప్పేసి అమ్మాయి. అట్లాగే నాకు టైం కుదరపోయేటప్పటికి మా అమ్మని తీసుకెళ్ళిందండి. మా అమ్మని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వారం రోజులు షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు మా అమ్మ అక్కడే ఉంది. ఆదివారం ఆవిడ రిటర్న్ కోవలు బయలుదేరింది. కోవలు బయలుదేరి సగం దూరం వచ్చి ఉంటుంది ట్రైన్లో. ఆ నైట్ ఆవిడని చంపేశారు ఈ ఫ్యామిలీ మొత్తం కలిసి. అదే జరిగింది. మా అమ్మగారు ఇక్కడ దిగంగానే ఆవిడకి టెలిగ్రామ్ వచ్చింది. నేను అప్పుడు విజయవాడలో ఉన్నా. టెలిగ్రామ్ వస్తే ఆవిడ వెంటనే, అప్పుడు ఎంత టెక్నాలజీ లేదు కదండి ఒకరికొకరు తెలిసిపరచుకోవడానికి. సరే నేను విజయవాడలో ఉండగా ఏమైందంటే ఈ న్యూస్ దూరదర్శన్ ఉండేది అప్పట్లో, టీవీలు కూడా పెద్దగా లేవు. ఈ దూరదర్శన్ న్యూస్లో నైట్ టైం 9 ఎప్పుడు న్యూస్లో వచ్చింది ఈవిడి చనిపోయింది అని. అది ఎవరో ఈయన్ని నాకు చెప్పారు. చెప్పితే నేను వెళ్ళి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టీవీ పెట్టి చూసాం. అరే ఆ న్యూస్ వచ్చే టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ పెట్టి చూస్తే ఈ న్యూస్ వస్తుంది హిందీలో. సరే అని చెప్పి అప్పుడు మా బంధువులకి కవర్ చేసి, అరే ఇలా జరిగింది అంటున్నారు, ఏంటో అర్థం కావట్లేదు, రండి అని చెప్పేసి అంటే వాళ్ళు 4 వచ్చారు. అప్పుడు అందరం కలిసి ఆ నైట్ ట్రైన్ మద్రాసు వెళ్ళామండి. ఆదివారం అంటే సోమవారం మా అమ్మగారు వెళ్ళింది, మంగళవారం నేను వెళ్ళాను. మేము వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో దీంట్లో పెట్టించారు, ఐసీయూలో పెట్టించారు. అదే మార్చిరీలో పెట్టించారు. సరే మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళారు, చూపించారు. మాతో పాటు ఇంటికి తీసుకొచ్చారు వ్యాన్లోని. ఆ రోజు ఇక జనం బేభత్సంగా జనం వచ్చారు. కాదండి మద్రాసులోని ఆవిడ ఆ ఇంట్లోనే తీసుకొచ్చారు. అయితే యాక్టర్స్ పరంగా ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ రాలేదు, ఎవ్వరూ రాలా. పబ్లిక్ చాలామంది వచ్చారు. యాక్టర్స్ పరంగా కానీ ఈ ఇండస్ట్రీస్ పరంగా కానీ ఎవరు రాలా. అర్జున్ ఒకడు వచ్చాడు, అర్జున్ చూశాను నేను. అయితే నేను ఆయనకి తెలియదు, ఆయన నాకు తెలియదు. మనం సినిమాలో వరకే చూసాం. అరే పలకరించేవాడేమో మరి నేను తెలిసినట్టయితే. సరే ఇక మా కుటుంబ సభ్యులు ఏదో మా బాధలో మేము ఉన్నాం, అలా కూర్చుని ఇక ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ టైంలో ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో ఆయన ఉన్నారండి పక్కనే, ఆ రాధాకృష్ణ అని అతను చనిపోయాడు అన్నట్లుగా తెలిసింది, కానీ నాకు అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఆ సమయంలో అప్పుడు ఉన్నాడు. ఆ రోజు ఫ్యామిలీ మొత్తం ఈవిడింట్లోనే ఉండేది. అయితే వాళ్ళ అమ్మాయికి అక్కడ ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఒకటి కొన్నారు. ఆ ఫ్లాట్లో వాళ్ళ అమ్మాయి ఉంటుంది, అల్లుడును కూతురు వాళ్ళు ఉండేవాళ్ళు.
మరి వీళ్ళు ఇది జరిగిన తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయినట్టున్నారు. అదేంటంటే ఈ వ్యవహారాలు ఈ కార్యక్రమం, ఎందుకంటే మేము వస్తాం కదా, ఈ తెలిసినా తెలియకపోయినా మేమేం చేయలేకపోయినా మేము వస్తామని తెలుసు కదా వాళ్ళకి. మా కోసం అని చెప్పేసి అతను ఒక్కడే ఉన్నాడు, మిగిలిన ఎవరూ లేరు. ఓకే ఓకే. ఆవిడని చంపేసి వీళ్ళు ఆ నైట్ మొత్తం ఇక్కడ ఉన్న ఈ డబ్బు బంగారం డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఈ కారుల్లో. వెళ్ళిపోయి అవన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అవన్నీ చేసేసుకున్నారు ఈ 2 రోజుల్లో. చేసేసుకున్న తర్వాత అది ఇక వాళ్ళ ఫ్యామిలీ ఎవరు మన ఇక్కడికి అక్కింటికి రాలా. ఇది అతను ఒక్కడే ఉన్నాడు. సరే మేము వెళ్ళేటప్పటికి ఏం జరిగింది అని అంటే, ఆవిడే ఉరిపోసు చచ్చిపోయింది అని అన్నాడు. ఏంటి ఆవిడ ఉరిపోసు చచ్చిపోవడం ఏంటి, అంత అవసరం ఏముంది అని చెప్పేసి నాకు అనుమానం వచ్చి ఇదేదో ఇదిలాగా ఉందని చెప్పేసి మేమేం మాట్లాడాలి మాకేమో, అంటే ఇతను తెలుగోడే కానీ అక్కడ మనకి తెలుగు కానీ ఇతరగా కానీ మనకు సపోర్టింగ్ కానీ మనం ఏం చెప్పాలో స్థానికులు తెలియదు, ఎవరికి తెలియదు. ఇక్కడ ఏం చేయాలో అర్థం కాదు. ఒంటరిగాళ్ళం, మేమేమో ఒంటరిగాళ్ళం, మాకేమీ తెలీదు. డబ్బు లేదు, అంగు లేదు, అన్ని రకాలుగా ప్రాబ్లమ్సే అక్కడ. వేరే చోటకి వెళ్ళి మనం చెప్పాలంటే సపోర్ట్ లేదు. టోటల్గా డమ్మి. నేనేం చేయగలను, నేనేం చెయ్యాలి అక్కడ. అతను మేము వెళ్ళేటోడికి అందరిని మేనేజ్ చేసుకున్నాడు, చేసాడు. చేసేసిన తర్వాత ఇంకా వేరే ఇప్పుడు పోలీసులు కానీ ఇతర వాళ్ళు కానీ మాకు సపోర్ట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? మేము కేసు పెట్టాలి, మేము ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కడ. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉండిపోయాం, ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడ అట్లా ఇదై ఉన్నాం. ఆ టైంలో వాడు చేయాల్సినవి అన్నీ చేసేసుకున్నాడు. తను మేధావు కాబట్టి డబ్బు ఇతర అన్నీ అతని చేతిలో ఉన్నాయి, అన్ని రకాలుగా తెలిసినోడు, అన్ని భాషలు వచ్చినోడు, ఏం చేయడానికైనా సమర్థుడు. చేసేసుకున్నాడు అన్నీ చేసుకున్న తర్వాత మరి ఈ కార్యక్రమాలు ఈ వ్యవహారాలు ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సరే ఇంక మేము ఏమి చేయలేక సరే పోతున్నాం అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత ఇవన్నీ పట్టుకెళ్ళిపోండి అన్నాడు. ఏంటంటే సామాన్లు అంటున్నాడు. సామాన్లు పట్టుకెళ్ళి మేము ఎక్కడ పెట్టుకో, మేమేదో గుడిసెలో ఉంటున్నాము, మాకే దిక్కు లేదు ఉండటానికి. ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? అది ఆ అక్క పేరు మీద 50 లక్షలకో ఎంతకో అప్పుడు కొందంటండి. ఆ రోజుల్లో 50 లక్షలు అయితే దానికి అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చారు. 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ 2 నెలలు రాసుకున్నారంట. అది తర్వాత తెలిసింది మాకు. ఆ 5 లక్షలు మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వాల. అంటే మిగిలిన అమౌంట్ ఇచ్చి రాసుకోవాలి కదా. అప్పటి వరకు రెంటెడ్ హౌస్ అండి అది. అప్పటి వరకు రెంటే. కొనబోతున్న తరుణంలో ఆల్రెడీ అయిపోవచ్చింది, ఇంకొక 4-5 రోజులు అయిపోయేదేమో, క్యాష్ కట్టేసేదేమో, మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకునేది. ఆ టైంలో ఈవిడ్ని ఇది చేసేసారు. అదొకటి ఏంటంటే ఆవిడ దగ్గర నాకు తెలిసి 20 కోట్ల రూపాయలు సంపాదించింది ఆ రోజుల్లో. 20 కోట్లు అంటే చెప్పమని డైరెక్ట్గా చెప్తా, ఎవరికైనా సరే రూపాయి చెందల. మేము తెచ్చింది ఏంటంటే ఆ రోజు ఫర్నిచర్ ఒకటే తెచ్చాం. ఈ సామాన్లు వేసుకుని అవి 2-3 లారీలు మాట్లాడుకుని అక్కడి నుంచి అతను అన్ని రకాలుగా ఇవన్నీ అదే మొత్తం తన దగ్గరే పెట్టుకున్నాడు. అసలు మాకంటూ ఏమీ ఇక్కడికి రాలేదండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నా మీద ఒట్టే చెప్తున్నాను దైవసాక్షిగా, మాకంటూ ఏమీ ఇవ్వలేదు, 1 రూపాయి ఇవ్వలా. గోల్డ్ ఇంట్లో ఏదో చిన్న గోల్డ్ ఉంటే ఆ బ్యాంకులో ఇంట్లో కలిసి ఆ చిన్నవి తీసుకొచ్చి ఓ బ్యాగులో వేసి మాకు ఇచ్చాడు. ఏమంటే ఆ వెండి ఆ పళ్ళాలు గ్లాసులు లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఇచ్చాడు. అవి ఇచ్చి
ఆ, ఈ గోల్డ్ కొంచెం ఉంటే ఇచ్చి ఈ సామాన్లు అవి తీసుకుని వెళ్ళిపోండి ఆ కారులు తీసుకుని అన్నాడు. మాకేమీ వద్దు, మా దారి మేము పోతామని చెప్పేసి అన్నాం. అన్నప్పుడు నేను ఇక్కడ ఉండలేదు అని చెప్పి తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? ఒక అనాథుల్లాగా ఉన్నామండి అక్కడ. ఇంకా వాళ్ళే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. అంత రేంజ్లో ఉన్న ఆవిడ విధానంలో మేము ఉండి అనాథుల్లాగా అక్కడ ఉండిపోయాం. ఎవడ సపోర్ట్ లేదు, ఎవడ మాట లేదు, ఎవడ కంటి చూపు లేదు, సినిమా వాళ్ళు రాలేదు అస్సలు టోటల్గా. ఏ ఒక్కడో మా గురించి ఆలోచించలా, మాట్లాడలా. తెలుగు వాళ్ళు కానీ, తమిళోళ్ళు కానీ, ఇతర భాష వాళ్ళు కానీ ఏ ఒక్కడో కూడా. ఇంకా పైపెచ్చి ఈవిడ్ని అవమానించిన వాళ్ళు ఉన్నారు. ఈవిడ ఎంత కష్టపడి పైకి వచ్చింది, ఒంటరిగా ఈవిడ ఎంత కష్టపడి పైకి వచ్చింది, ఎంత పేరు సంపాదించింది, ఎంత డబ్బు సంపాదించింది. ఇదంతా ఏమైనట్టు? వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు? ఇవాళ కులపరంగా ఎంతోమంది ఎన్నో రకాలైన ఎదులు చేస్తున్నారు. మా కులంలో అట్లా చేసే మనుషులు కాదు, చేయరు కూడా. అలా చేయాలి అంటే మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబ్బు ఉండాలి, అన్ని రకాల అంగులు ఉండాలి. ఉంటే వాళ్ళు వస్తారు. ఇవాళ మేము పేదోళ్ళం, మాకేం తెలీదు, మా వెనకాల నిలబడేవాడు లేడు. ఇంకా మాకు తాటాకులు కట్టకుండా ఉంటే చాలు. ఇంకా ఈ రోజుకి ఇంకా కడతానే ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగామండి అందరం కూడా. ఆవిడ ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళింది అంటే కనీసం ఆవిడని బట్టి అయినా కొంచెం ఇది ఉండాలి కదా. అందరికీ తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తి కదా. ఆవిడ సొమ్ము ఎంతమంది ఉన్నారు అది అందరికీ తెలుసు కదా. మేము చెప్పడం కాదు, ఇవాళ ఎంతో వందల మంది చెబుతుంటే నేను అన్నాను. ఆవిడ దాన ధర్మాలు చేసింది అన్నారు, ఎంతోమంది సాయం చేసింది అన్నారు, అనేక రకాల ఇదులు చేసింది అన్నారు. ఈ ఆస్తి అంతా దొబ్బేసి ఆవిడని చంపేసి ఈడు దారిని ఈడు పోయాడు. ఎవరికి చెప్పుకోము, ఏం చెప్పాము, అసలు ఏం చెయ్యాలి మేము? నాకు తెలిసి ఆ చివరి దశలో ఉన్నప్పుడు కొంత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు మిమ్మల్ని రమ్మన్నారు కదా. ఆ టైంలో ఒక తమ్ముడిగా ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేవాళ్ళేమో అనిపించింది. అదే కాకపోతే ఏంటంటే మీరు లాంగ్ దూరం ఇదంతా అక్కడికి వెళ్ళటం రావటం కష్టం. సో మీకు ఉపాధి ఇక్కడే ఉంటుంది, మళ్ళీ అక్కడ ఉండాలంటే కొంచెం ఇబ్బంది. సో ఏదైతే ఒక ట్రాజిడీ అనేది జరిగింది, చాలా బాధాకరం. నేను దైవసాక్షి చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఇల్లు కూడా ప్రభుత్వం ఇచ్చింది కదా? ఇది గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అండి ఇది. అంటే మాకు ఇక్కడ ఇల్లు ఇది వరకే ఇక్కడ అక్కగారు దగ్గర నుంచి తెచ్చిన ఆ గోల్డ్ ఉంది చూసారా, ఆ గోల్డ్ కొంత అమ్మితే మా అమ్మగారు అది అమ్మి ఏం చేసిందంటే ఆ ఏరియాలో ఒక ఇల్లు కట్టిందండి. ఇల్లు కడితే అది ఎంత ఆ రోజుల్లో 4 లక్షలు ఎంత వచ్చింది. ఆ మొత్తం అదంతా తీసేగా దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను తెచ్చిన సామాన్లు కానీ, మా అమ్మగారు తెచ్చిన బంగారం వెండి కానీ, మా వెనకమాల వాళ్ళు అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరిగింది. ఇదంతా నమ్మక ద్రోహం, ఏమీ లేదు. నమ్మక ద్రోహం. మేము ఎవరు నమ్మితే వాళ్ళల్లో మాకు దెబ్బేశారు. ఇక్కడ లోకల్గా కానీ అది మా పిచ్చితనమో మా అమాయకతనం ఏంటనేది తెలీదు. ఈ రోజుకి నాకు ఒక అది ఏమనుకోవాలో తెలియదు. నాకు ఒక బుద్ధి ఉందండి. ఇప్పుడు ఎవరైనా అడిగినా అడగకపోయినా అరే అది పట్టుకెళ్ళరా ఈ టైపు అది అక్కకే ఉంది. అది మీ మంచితనం అంటే చెప్తాను, మీ మంచితనం, మీ మంచి గుణం అది ఆవిడికి ఉంది. మరి అదే వచ్చేసిందేమో నాకు తెలియదు. అట్లాగా మా ఫ్యామిలీలో మా ఇద్దరికి ఇంచుమించుగా అదే గుణం ఉంది. తర్వాత ఏంటి, ఇక్కడ ఆ గోల్డ్ అంటే మా అమ్మగారు ఎవరినో నమ్మి తన ద్వారా ఇవన్నీ చేపించుకుందామని చెప్పేసి ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. ఆ నమ్మకమైన వ్యక్తి ఏం చేశాడు, ఆమెని అమాయకురాలు చేసి తన ఇష్టం ఉన్నట్టు తను చేశాడు. ఇక్కడ ఊళ్ళో ఇక్కడ
నా పరిస్థితి బాగోక టైం బాగోక మేము ఆ మామగారు కట్టిన ఇల్లు ఉంది కదా, అది కూడా అమ్మేసుకున్నాం. అది అమ్మేసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ పడేయాలో ఏంటో తెలియక అక్కడ కాసిన అక్కడ కాసిన పెడితే ఎవడో దొరికింది ఆడు ఎత్తేసాడు. మిగిలింది ఏమి లేదు, ఏమీ లేదు. కష్టార్జితం చేసుకొని తింటాం. ఇంకా ఆ రోజు ఈ రోజు ఇదే పరిస్థితి నాకు. నేను దేనికి ఆశించనండి, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇదే అది. నేను దేనికి ఆశించను. నిజంగా మీరు ఆశించే వ్యక్తి అయితే మీ అక్కగారు ఏ స్థాయిలో ఉన్నారు? మరి నేను ఇవాళ ఎలా ఉండవలసింది? ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు కదా, ఈ రాజబంగ్లాలో ఉండేవాళ్ళు. మరి అంతే కదండి. ఇప్పుడు ఇది మేము చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. బిజీగా ఎంత బిజీగా ఉండేది అసలు. అది అసలు ఎవరికి సాధ్యం? సైట్లే కానీ ప్లాట్లే కానీ ఇతర ఏదన్నా కానీ మొత్తం అంటే ఆవిడ ఒకసారి నాకు చెప్పింది, ఈ ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ప్లాట్ ఏదో తీసుకున్నారంట. అది వ్యవసాయానికి ఫామ్ హౌస్ అట్లా తీసుకున్నారంట. ఆ రోజు చిన్నప్పుడు నేను టాటర్ తోలేవాడిని. ఆ టాటర్ తోలుతానే లారీ ఫీల్డ్కి వచ్చాను నేను. ఆ టైంలో అన్నారు వెళ్ళినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నీకు ఒక ట్రాక్టర్ కొనిస్తాము, అక్కడ ఇల్లు కట్టేస్తాం, నువ్వు అక్కడ ఉండిపో. అప్పుడు నా పెళ్ళి అవ్వలేదు. నువ్వు అక్కడ ఉండిపోయి అక్కడ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో నువ్వు ఆ వ్యవసాయం అది చూసుకుంటా ఉండు అని చెప్పేసి అన్నారు. ఈవిడ్ని కొంచెం ఏం చేశాడు, ఏం చెప్పాడు, ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తానికి ఆవిడ్ని బయటికి పంపించేశారు. అక్కగారు పంపించేశారు. ఆవిడ బయటికి పంపించే టైంలో నేను అక్కడే ఉన్నా. ఆ టైంలో నేను అక్కడే ఉన్నా. ఆవిడకి కొంత డబ్బు, బంగారం, కొన్ని సామాన్లు అవి ఇచ్చి ఆవిడ్ని వెళ్ళిపోమన్నారు. అది వీడు చేసిన కుట్ర. అంటే అక్క అంత గ్రిప్ లోకి వెళ్ళిపోయింది పూర్తిగా. అప్పటికే అమ్మ లాంటి అమ్మని బయటికి పంపించాడు. ఇది ఎంత దుర్మార్గం అండి ఇది. పాలు తాగిన టైం నుంచి ఈవిడ్ని ఆవిడ పెంచింది. సరే పని చేశారో కష్టపడ్డారో ఏం జరిగిందో జరిగింది. మరి ఆ స్టేజీకి వచ్చిన తర్వాత ఆవిడ్ని మంచో చెడో ఉంచుకోవాలి కదా. ఆవిడ్ని బయటికి పంపించే ప్లాన్ వేసి మొత్తానికి ఆవిడ్ని పంపేశారు. ఆ టైంలో నేను అక్కడ ఉన్నా. ఆవిడ సామాన్లు కూడా ఆవిడ ఎక్కడో ఒక చిన్న ఆ ఏరియాలోనే దగ్గరలో ఒక చిన్న రూమ్ తీసుకుంటే, మన పల్లెటూరు లాగానే ఉండేది ఆ ఏరియా. ఆ రూమ్ తీసుకుని ఆ సామాన్లు తీసుకెళ్లి అక్కడ పెట్టింది ఆవిడ. పెట్టి అక్కడే ఉంటూ ఇటు ఆంధ్రాలో ఆవిడది పెద్ద ఫ్యామిలీ. ఇక్కడ చాలా మంది ఆవిడకి ఇద్దరు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు, పెద్ద ఫ్యామిలీ, కొంచెం ఇదిగాలోళ్లే అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎవరు ఏంటనేది నాకు తెలీదు. వాళ్ళైతే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఆవిడ కలిసిందా మరి వాళ్ళతో? వాళ్ళు ఇక్కడికి రావటం, ఆవిడ ఇక్కడికి రావటం, వీళ్ళని బంధువుల్ని వాళ్ళని చూసుకోవటం, మళ్ళా వెళ్ళి అక్కడ ఉండటం చేస్తుండేది. ఇట్లా ఉండేది. ఆ టైంలోనే మళ్ళా వీడేం చేశాడు, ఈవిడికి ఇచ్చిన డబ్బు, బంగారం నేను తర్వాత నీకు వడ్డీతో ఇస్తాను, నాకు ఇచ్చే అన్నాడు. అంటే ఈ రాకపోకలు ఉన్నాయి కదా, వెళ్ళటం వట్టం జరుగుతుంది కదా. పంపించేసైనా పెంచిన తల్లి కదండి, గబుక్కునే సడన్ గా వదిలేదు కదా. సరే ఈ రన్నింగ్ లో ఏం చేశాడంటే మంచితనంగా మాట్లాడుతూ ఆవిడికి ఇచ్చిన డబ్బు, ఈ గోల్డ్ అది ఉంది కదా, అది అతను తీసుకున్నాడు అప్పుగానే. నేను వడ్డీ వేసి నీకు తర్వాత ఇస్తాను అని చెప్పి తీసుకున్నాడు. తీసుకుని అది ఖర్చు పెట్టేశాడో ఏం చేశాడో మనకు తెలియదు. తర్వాత అక్క చనిపోయిన రోజునే ఆవిడ వచ్చింది. అంటే రెండో రోజున ఎప్పుడో వచ్చింది. మొత్తానికి ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వచ్చి, అయ్యా ఇట్లా ఆ రోజు నా దగ్గర డబ్బు బంగారం తీసుకున్నాడు, ఇస్తానని అప్పటి నుంచి ఇవ్వట్లేదు, నువ్వు కూడా కొంచెం అడగరా అంది. నువ్వు అతనికి ఇచ్చినట్టుగా నాకు తెలుసా? నాకు తెలియదు కదా. ఈరోజు నేను అడిగితే వాడు ఏమంటాడో తెలియదు, అయినా సరే అడుగుతాను,
ఏం చెప్తాడో చూద్దామని నేను అడిగా. అడిగితే నేను ఆవిడ దగ్గర ఏం తీసుకోలేదు, నేను ఇవ్వక్కర్లేదు అనేసి. ఇది అప్పటి నుంచి అదే ఈడింత దుర్మార్గుడని అసలు అక్కకే తెలిస్తే మరి ఆ రోజే సైడ్ చేసేదేమో ఈ నమ్మక ద్రోహం చేసాడండి. నిలువున కూరుకుపోయినాక ఇంకా తప్పక వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయిండు. ఈ నమ్మక ద్రోహం చేసి మొత్తం కుటుంబ సభ్యుల్ని అందరిని పెంచిన వాళ్ళని మొత్తం అందరిని ఎడగొట్టి మిమ్మల్ని కూడా దూరం చేయడానికి కారణం అదే. అదే కదా ఈ రోజు మాకు ఈ గతి పట్టించింది వాడే. వాడి ఫ్యామిలీ ఏమో లగ్జరీగా బతుకుతున్నారు, మేమేమో అక్కడెక్కడ పని చేసుకు బతుకుతున్నాం. సరే మాకు మా పుట్టుకలో మేము చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి మా పరిస్థితి ఇంతే. మేము ఆవిడేదో ఆశ సంపాదించిందని ఆ రోజు నిజంగా ఆశ ఉన్న వాళ్ళం అయితే మేము అక్కడే సెటిల్ అయిపోయే వాళ్ళం కదా. ఏ రోజు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, నేను ఎవరిని తినేవాడిని కాదు, నేను ఎవరిని ఆశించను, ఏది అడగను, ఇత్తే తీసుకోవడమే తప్ప. అది కూడా నేను పని చేస్తేనే, చిన్నదావనే పెద్దదావనే నేను పని చేస్తే ఇత్తే తీసుకుంటామే తప్ప నేనంటూ ఎవరిని ఏది ఆశించను. ఇంకా నా దగ్గర ఏదైనా ఉంటే ఇచ్చేస్తాను. ఇప్పుడు అలాగే ఇవన్నీ పోయినాయి. ఇది ఊర్లో చాలా మంది తెలుసు ఊళ్ళో. ఆ రకంగా ఆవిడని అన్నపూర్ణమ్మ గారిని బయటికి దోసేశాడు. మళ్ళీ ఆవిడ దగ్గర తీసుకున్నది ఇవ్వలేదు. ఆవిడ ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది. ఏం చేస్తుంది? నేను ఎలాగో ఆవిడ పరిస్థితి అంతే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ జీవిత స్టోరీ మొత్తం ఆవిడకే తెలుసు. అవును, అంతేగా. కనీసం అప్పుడైనా ఆవిడ అరే ఇలా జరిగింది స్టార్టింగ్ నుంచి ఇలా చేశారు అని ఏ ఒక్కరు ఆవిడ చెప్పలేదు నాకు. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎవడో ఏదో చెప్పారని అది చెప్పడం కాదు. వాస్తవంగా మాకు కొన్ని నిజాలు తెలిసినాయి కాబట్టి దాని ప్రకారంగా మేము మాట్లాడుతున్నామే తప్ప మేము ఊహించుకునో లేకపోతే ఎవడో ఏదో చెప్పాడనో ఆ రకంగా చెప్పేది ఏదీ లేదు. మీకు చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. ఇంకా ఇది సామాన్యమైన స్టోరీ కాదండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మమ్మల్ని తాటాకులు కడుతున్నారు, ఎండేస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు, చూసుకుంటాడు. అంతే అండి, అంతే. మెడ్రాస్ లో ఉన్న ఆస్తులు, ఈవిడ ఆస్తులు చాలా మటుకి కబ్జా చేశారని చాలా మంది చెప్పారు నాకు. వాళ్ళ ఫోన్లు కూడా చేశారండి. ఎప్పుడు చేశారంటే నేను అసలు ఎవరినో నేనేంటనేది ఎవరికి తెలీదు. ఫస్ట్ దట్టి పిక్చర్ తీశారు కదా, ఆ దట్టి పిక్చర్ తీసినప్పుడు నన్ను ఎవరో నాకు చెప్పారు, ఇది ఏమంటే మీ అక్కగారి మీద సినిమా తీస్తున్నారు మరి ఏంటి అది చూడమని. అంటే నేను అన్నా ఏమో తీసుకొని ఏమన్నా మనకి ఎందుకులే అని చెప్పేసి నేను అన్నా. అది కాదండి వాళ్ళు వల్గర్గా తీస్తున్నారు, అది స్టోరీ కాదు అది అని చెప్పేసి ఇట్లా టీవీ వాళ్ళే కొంతమంది నాకు చెప్పారు. సరే మనం ఏం చేయగలం, దీనికి ఏం చేయాలి మనకు తెలియదు. తెలియక నేనేం చేశానంటే ఒక నెల 2 నెలలు సుమారుగా నేను పట్టించుకోలే. ఆ తర్వాత కలకత్తా రిపోర్టర్ ఒక ఆవిడ ఫోన్ చేసి నా నెంబర్ అక్కడికి తెలియదు. సరేమని చెప్పి ఆవిడ ఫోన్ చేసి హిందీలో మాట్లాడి నేను సరే ఇలాగే మన ఫ్రెండ్ ఒకడు ఉంటే అది ఇదేంటో చూడరా సరే ఆవిడ ఇట్లా అక్క మీద సినిమా తీస్తున్నారు కదా, ఆ ప్రూఫ్స్ అన్ని ఆవిడ ఇస్తానంటుంది, దానికి మరి మీరు ఏదో చెయ్యాలని చెప్పేసి అంటాను. సర్లే అని చెప్పి మేము ఇద్దరం కలిసి లాయర్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఉన్న వాస్తవం అంతా చెప్పాం. ఏమంటే ఇట్లా చేస్తున్నారంట, మరి ఏం చేయాలి ఏంటి అంటే, సరే మీకు హక్కులు ఉన్నాయి కాబట్టి మీరు చెయ్యొచ్చు, మీ పర్మిషన్ లేకుండా వాళ్ళు సినిమా తీయకూడదు కదా, ఉన్నది ఉన్నట్టు తీసుకుంటే పర్వాలేదు, వాళ్ళు ఇష్టానుసారం తీయటానికి లేదు అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే చేయండి, దానికి ఏం చేయాలి చేయమన్నా. ఆయన వాళ్ళకి
లెటర్ ఏదో పంపినట్టు ఉన్నాడు. దానికి రిప్లై రాలా. సరే నెక్స్ట్ ఆయన అన్నాడు మీరు హైదరాబాద్ హైకోర్టులో వేయండి అదే వస్తుందండి. సరే అని చెప్పి నేను హైదరాబాద్ హైకోర్టులో వేసి అక్కడ రిప్లై వచ్చి అప్పుడు సరే ఇక ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అనవసరం అనుకోండి, అది అయిపోయింది. అప్పుడు నేను ఎవరు ఏంటి అనేది తెలిసింది. అప్పటి వరకు నేను అసలు ఎవరికి తెలియదు. నేను అంటే ఈ టీవీల్లో చూడటం పలానా సినిమా యాక్టర్ గురించి ఇతను మాట్లాడుతున్నాడు ఎవరు ఏంటి పలానా తమ్ముడు అది అని వాస్తవంగా అప్పుడు తెలిసింది నేనేంటి అనేది. ఆ టైంలోనే నాకు ఈ హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి ఫోన్లు వచ్చినాయి. మీ అక్కగారు ఆస్తులు ఉన్నాయి ఇక్కడ కబ్జా చేస్తున్నారు, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే తీసుకురండి అన్నారు. డాక్యుమెంట్స్ మన దగ్గర ఏ కాగితం లేదు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి నాకు తెలిసి. సరే నేను అన్న మన దగ్గర ఏమీ లేవండి, మేము అసలు ఏం తేలేదు, మాకేమి ఇవ్వలేదు. ఆడు చంపేసి ఆడు దారినాడు మొత్తం సర్దుకుని వెళ్ళిపోయాడు, వాడి దగ్గరే ఉంటాయి, మరి ఆడేం చేస్తున్నాడో మాకు తెలీదు, అసలు ఆడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు అని చెప్పేసి అంటే ఒకసారి మీరు రండి అన్నారు. నేను ఎక్కడికి రానయ్యా, నాకు ఇవన్నీ కుదరవు, చేయు, నేనేం చేయలేను, ఇప్పుడు అది చేయాలంటే చాలా తతంగం ఉంది అని అంటే ఒక నెల రోజులు హైదరాబాద్ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తర్వాత మద్రాసు వాళ్ళు అలాగే ఫోన్ చేసి ఒకసారి రండి అని అంటే నేను వెళ్ళాను. మద్రాసు వెళ్ళినప్పుడు నన్ను రమ్మన్న అతను వాళ్ళని పిలిపించాడు. అదే వేరే బ్రోకర్స్ ఎవరో ఉంటారు వాళ్ళని పిలిపించాడు. వాళ్ళకిద్దరు ముగ్గురు వచ్చారు. వచ్చి ఇట్లా పలానా ఏరియాలో మీ అక్కగారి ఇలా ఉన్నాయండి, అవి ఈ పెద్ద వాళ్ళంతా కబ్జా చేసేస్తున్నారు, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నా మనం దాన్ని తీసుకోవచ్చు, తీసుకురమ్మన్నారు. నా దగ్గర ఏమీ లేవు, అతను ఇక్కడే ఉంటున్నాడు మెడ్రాస్లోనే, తన దగ్గర ఏమన్నా ఉంటే అతన్ని పట్టుకుంటే అవన్నీ ఏమైనా దొరుకుతాయని చెప్పేసి నేను అన్నాను. అతను కనిపించట్లేదు, అతను దొరకట్లేదు, ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియట్లేదు అని అంటే అప్పుడు నేను ఏం చేయలేనండి అని చెప్పి నేను అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే అని చెప్పి నేను సరే వాళ్ళు ఏమన్నారంటే మేము చూసుకుంటాం, మీకు పర్సంటేజ్ ఇస్తాం, అవన్నీ మీరు ఎట్లాగో ఇక్కడ ఈ ఏరియాలో మీరు చేయలేరు ఉండరు, ఫైనాన్స్ పరంగా కూడా వాళ్ళకి తెలుసు కదా అని చెప్పేసి అన్నారు. అంటే సరే మీ ఇష్టం ఏదో ఒకటి చేయండి, మేము ఎలాగో రికవర్ చేయలేం కాబట్టి. ఇప్పుడు మన వెనకమాల ఏ రాజకీయంగా ఏదన్నా ఉంటే ఫైనాన్స్ పరంగా గానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం చేయగలం. మరి ఏమీ లేని మనం ఏం చేయగలం? ఆ ఇదితో నేను సరే మీ ఇష్టం ఏదో చేయండి. మేము అన్ని పూర్తి చేసిన తర్వాత సంతకాలు పెడతారు కానీ మీరు మీకు ఇంత అమౌంట్ ఇచ్చేస్తాం అని చెప్పేసాను. ఏదో చేయమన్నా. వాళ్ళు చేయలేదు, చేశారా లేదో తెలీదు, మళ్ళీ లేదు, ఇక అంతే అయిపోయింది. అది అలా జరిగింది. ఈవిడ ఇలా చేశారు, ఈ ఆస్తి అంతా చెల్లాచెదరు అయిపోయింది, కుటుంబం అంతా నానా అస్తవ్యస్తం అయిపోయింది. ఏం చేయాలి, ఎవరికి చెప్పను, ఏం చేయగలను, ఏం చేస్తాం? ఏంటంటే మనం తెగిడి చేసింది ఏంటంటే నేను ఒకటే అనుకుంటున్నా, వాడు ఎక్కడన్నా కనపడితే వేసేద్దాం అనే ఆలోచనతోనే ఉన్నా. అదే మీకు నేను ఇంక అన్ని పూర్తిగా చెప్పట్లేదు, నేను చెప్పలేక ఇంకా నాకు కొన్ని గుర్తు లేవు, కొన్ని మర్చిపోయా, కొన్ని ఏదో నాకు ఇక ఈ పరిస్థితుల వల్ల అసలు నేను ఏం చెప్పాలి, ఎలా ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు, తెలియట్లే. తర్వాత ఈ ఫ్యామిలీలో అతను చనిపోయాడు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది. మరి పెద్దదే కదా, అప్పటికే ఏజుడు
వీళ్ళిద్దరికి దగ్గర దగ్గర సుమారుగా నాకు తెలిసి 30 ఏళ్ళు తేడా ఉండొచ్చు. అప్పటికే వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళ పెళ్లి కూడా అయిందనమాట అప్పుడు సార్ చెప్పిన ప్రకారం. అవును, అక్క చనిపోయేటప్పుడు 35 సంవత్సరాలు, ఆవిడకి అప్పుడు అంటే 60 సంవత్సరాలు ఉంటాయి. అంతే కదా. ఆయన చాలా పెద్ద ఆయన చనిపోయి ఉంటాను. ఇప్పుడు ఈ రోజు నాకు 60 వచ్చినాయి. మీకు 60? అక్కకి 65 ఉండేమో. అంతే 64 4 సంవత్సరాలు వ్యత్యాసం కదా మీ ఇద్దరు. అంతే అంతే. ఇప్పుడు ఆవిడ చనిపోయి 30 ఏళ్ళు అయింది కదండి సుమారుగా. మరి అంతే కదా. 96లో 96లో అంటే వీడు ఉన్నాడా పోయాడా అనేది నాకు ఇంకా పూర్తిగా తెలీదు. మిగిలిన ఫ్యామిలీ అయితే ఉన్నారు, కొడుకు, అల్లుడు, కూతురు వీళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు. ఈ ఆస్తి అంతా వాళ్ళు అనుభవించి కనీసం ఏ ఒక్క రోజుని వాళ్ళ ఆస్తి అంతా మనం తిన్నాము, వాళ్ళ అనాథులు చేశాం కదా, కనీసం ఒక్క మంచి మాట గాని ఒక పలకరింపు గాని ఈ రోజుకి లేదంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో మీరు దాన్ని బట్టి ఆలోచించండి. ఇక అమ్మా నాన్న విషయానికి వస్తే అమ్మా నాన్నగారి పేర్లు ఏంటి? మా నాన్నగారి పేరు శ్రీరామూర్తి అండి, అమ్మ నరసమ్మ, నా పేరు నాగవర ప్రసాద్. స్వస్థలం అమ్మ నాన్నది ఈ ఊరేనా? ఈ ఊరే. అక్క పేరు విజయలక్ష్మి, అసలు పేరు సినిమాలో మార్చారు. మీ ఇద్దరే? మేమిద్దరమే. అక్క పెద్ద, మీరు చిన్న. అవునండి. సో ఫ్రెండ్స్ చూశారుగా, ఎంతో ఒక వెలిగినటువంటి సిల్క్ స్మిత గారు ఆ రోజుల్లో ఎంత బిజీగా ఉండేవాళ్ళో ఆయన తమ్ముడు కూడా చూశారంట. అలాంటి పరిస్థితి నుంచి ఒక ట్రాజెడీతో ముగిసింది. వాస్తవాలు చాలా చాలా చెప్పుకుంటూ చాలా ఉంటాయంటే, కానీ వాళ్ళ తమ్ముడు ఉన్న బాధనంతా కూడా మనతో వ్యక్తపరిచాడు. సో ఎనీవే జరగాల్సింది జరిగిపోయింది. ఏదైతే ఒక గొప్ప నటిని మీకు చూపిస్తున్నందుకు, ఒక గొప్ప నటి ఊరికి రావడం జరిగింది, వాళ్ళ అన్నత గారితో మాట్లాడడం జరిగింది, వాళ్ళ ఇంటిని చూపించాము. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో కలుద్దాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్.